ధన్యవాదములు. అలాగే ఉన్న వాళ్ళకు ధన్యవాదములు. అలాగే పాస్టర్ గారిని ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ముగింపు ప్రార్థన 2 మాటలు ఏంటంటే, చాలా కష్టపడ్డారు మీరు ఈ అకేషన్కి. మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. కాకపోతే మాకు తెలుగు తప్ప వేరే భాష రాదు. మీరు తమిళ పాటలకి హిందీ పాటలకి వేస్తే ఆ పాట ముందుగా దాని భావం ఏంటనే చెప్పి వేస్తే అర్థం అవుతుంది. మీరు వేరే పాటలు వేరే భాష వచ్చినప్పుడు అది తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియదు కాబట్టి ఈ పాట అర్థం ఇది అని చెప్పాలా. అది చేస్తుంటే బాగుండేది. చక్కగా వేస్తారు. అజయ్ సూపర్. అందరు బాగా చేస్తారు, అందరు బాగా చేశారు. కాకపోతే మాస్టర్ కదా నంబర్ 1. నేను నంబర్ 1 చెప్పింది. ఒకటే రైట్. ప్రార్థన చేస్తాను. రైట్, ప్రార్థించుకుందాం. ప్రేమామయుడు అయిన మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో చిన్న బిడ్డలు, యవ్వనులు, మా పిల్లలందరూ కలిసి తమ ఆటపాటల ద్వారా అలాగే కంఠత వాక్యాల ద్వారా మీ పరిశుద్ధ నామాన్ని గణపరచడానికి ఒక చక్కటి వేదికను మీరు ఏర్పరిచి అనుకూలమైన వాతావరణాన్ని ఇచ్చి, అలాగే మా సంఘపు పెద్దలు, ఇతరులు అందరూ కలిసి దీనికి ఆమోదముద్ర వేసి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మీరు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆలస్యమైన ప్రతి బిడ్డ ఇందులో పాలు పంపులు పొంది సంతోషించే భాగ్యాన్ని ఇచ్చినారు. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరును దీవించండి. అటువలే ప్రభువ, పాలు పొందిన ప్రతి చిన్న బిడ్డను, సహకరించిన పెద్దలను అందరిని ఆశీర్వదించి కాపాడండి. సంఘంలో ఐకమత్యానికి, ప్రేమకు, అలాగే సంఘీభావానికి, సహృదయతకు ఇవన్నీ కూడా ఒక చక్కటి వేదికగా ఉపయోగపడేటట్లు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మరి ఇట్టి కార్యక్రమాల్లో సహకరించి అందించేటువంటి ఉత్సాహకరమైనటువంటి సహకారాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆత్మీయమైన విషయాల్లో కూడా మా బిడ్డలు మరింతగా ఎదగడానికి, ఒకరి సహకారం మరొకరు పొందుకోవడానికి, సంఘాన్ని ఆధ్యాత్మిక దృక్పథంతో నడిపించేదానికి మీరు కృపను గ్రహించమని, ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అవరోధం కలగకుండా ఎంతోమంది మా పెద్దలందరూ కూడా ఆస్వాదించినారు. మరి చూడలేనటువంటి వారు శబ్ద యంత్రం ద్వారా విన్నారు. వీరందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి ప్రదర్శనలో, ప్రతి మాటలో, ప్రతి నృత్యంలో ఏ అర్థం దాగి ఉందో ఆ అర్థాన్ని అవగాహన చేసుకుని భవిష్యత్తుకు ఉపయోగించుకునే అవకాశాన్ని కలిగించమని, సంఘాన్ని వృద్ధి చేయమని, రాత్రి ప్రభువ పడకలకు వెళుతుండగా మంచి విశ్రాంతినిచ్చి మీ చిత్తమైతే అరుణోదయం లేచి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించే భాగ్యాన్ని కలుగజేయమని, ఇదిగో బిడ్డలను వదిలిపెట్టి నేను బయలుదేరి వెళుతుండగా మీ ప్రశస్తమైన సన్నిధి నాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వస్తునుగాక, నీ చిత్తం జరుగుతున్నట్టు భూమి జరుగునుగాక. మార్దిన ఆహారం మాకు దయచేయండి. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. శోధనలకు తేక దుష్టుడు తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి, ఆమేన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఈ చోటున్నటువంటి పిల్లలకు, అలాగే సిబిసి టీచర్లకు, నిర్వాహకులకు, సంఘమంతటికి, గ్రామానికి అంతటికి తోడయ్యండి, సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.